అత్తమ్మ టీవీ నాన్ వెజ్ ఛానల్కి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు రొయ్యల బిర్యానీ ప్రెషర్ కుక్కర్లో ఎలా వండుకోవాలో నేర్చుకుందాం. చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఈ బిర్యానీ కోసం కావలసిన పదార్థాలు: శుభ్రంగా కడిగి ఒలిచి పెట్టుకున్న రొయ్యలు 1/2 కేజీ, బాస్మతి బియ్యం 1/2 కేజీ, 1 గంట పాటు నానబెట్టుకోవాలి. బాగా నానిన ఈ బాస్మతి బియ్యాన్ని నీళ్ళొంచేసి మరో 1/2 గంట పాటు డ్రైగా పెట్టుకోవాలి. బిర్యానీ మసాలాలు మీ ఘాటుకి తగినట్టుగా తీసుకోవచ్చు. అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా పొడి 2 టీ స్పూన్లు తీసుకోండి. నెయ్యి 5 టేబుల్ స్పూన్లు, కారం, పసుపు, ఉప్పు, నిమ్మకాయ అరబద్ద, పుదీనా కొత్తిమీర గుప్పెడు, కుంకుమ పువ్వు చిటికెడు. ఇది ఆప్షనల్, కలర్ కోసం వేస్తాము. 1/2 కేజీ బియ్యానికి 1 లీటర్ నీళ్లు. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాము. ముందుగా గిన్నెలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు తీసుకోవాలి. అందులో తగినంత ఉప్పు, పసుపు, కారం వేయాలి. అందులోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 టీ స్పూన్ వేయాలి. వీటిని జాగ్రత్తగా ఫోర్క్తో బాగా కలుపుకోవాలి. చాలా సున్నితంగా కలుపుకోవాలి, ఎందుకంటే ఈ రొయ్యలు చాలా డెలికేట్గా ఉంటాయి. లేదంటే చేత్తో కూడా కలుపుకోవచ్చు. ఇలా బాగా కలిపి మూత పెట్టి ఒక 20 నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో నూనె వేసి మనం మ్యారినేట్ చేసుకున్న ఈ రొయ్యల్ని వేసుకొని బాగా వేయించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఆ రొయ్యల్లో ఉన్న నీళ్లు బయటకు వస్తుంది. ఈ నీళ్ళంతా ఎగిరిపోయేంత వరకు వేయించుకోవాలి. బాగా కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి. అందులో 1 టీ స్పూన్ గరం మసాలా పొడి చల్లుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ రొయ్యలు మొత్తం బాగా వేగేంత వరకు వేపుకోవాలి. కలుపుతూనే వేయించుకోవాలి. ఇప్పుడు అందులో కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. మనం తీసుకున్న కొత్తిమీర, పుదీనాలో సగం వేసుకొని వేయించుకోవాలి. మిగతా సగం బిర్యానీ వండుకునేటప్పుడు వేస్తాము. ఇలా వేయించుకున్న రొయ్యలు కలర్ మారి డ్రైగా అయ్యేంత వరకు వేయించాలి. బాగా వేగిరి అనుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి కాసేపు చల్లారిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ నిమ్మరసాన్ని పిండుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టి నెయ్యి వేసి కరిగించాలి. ఈ రెసిపీకి నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. నూనెతో కూడా వండుకోవచ్చు. ఇప్పుడు మీరు రెడీ చేసి పెట్టుకున్న అన్ని మసాలాలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని నేతిలో వేయించుకోవాలి. లవంగాలు, చెక్క, జాజికాయ, జాపత్రి, యాలక్కాయలు, మసాలా దినుసులు అన్నీ వేసుకుని బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయించుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి. అందులో అల్లం వెల్లిపాయ పేస్ట్, బిర్యానీ మసాలా పొడి వేయాలి. అలాగే మిగిలిన కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. కుక్కర్లో చేస్తే ఈ వంట చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఇవి వేగే లోపుగా పాలల్లో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకొని నానబెట్టుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత అందులో నానబెట్టి పక్కన పెట్టుకున్న బాస్మతి బియ్యం ఈ కుక్కర్లో వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ బాస్మతి బియ్యాన్ని 2-3 నిమిషాలు బాగా వేయించాలి. అలా నేతిలో లేదా నూనెలో వేస్తే బాస్మతి బియ్యం ఉడికినప్పుడు పొడిపొడిలాడుతూ ఉంటుంది. ఈ విధంగా ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. అందులో మనం ఆల్రెడీ వేయించి పక్కన పెట్టుకున్న రొయ్యల వేపుడిని ఇందులో వేయాలి. అందులో ఏమైనా గ్రేవీ ఉన్నా అది ప్లస్ నూనెతో సహా వేసుకోవాలి. ఆ తర్వాత 1 లీటర్ నీళ్లు పోసుకోవాలి. బాస్మతి బియ్యానికి కొంచెం తక్కువ వేసుకుంటారు, కానీ ఇక్కడ మనం హై ఫ్లేమ్లో వండుతున్నాం కాబట్టి 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. అందులో కుంకుమ పువ్వు పాలు వేసుకోవాలి. ఇది జస్ట్ కలర్ కోసం. తర్వాత మిగిలిన బిర్యానీ మసాలా పొడి, అలాగే కొద్దిగా నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఆవిరి వచ్చేంత వరకు వెయిట్ చేసి తర్వాత విజిల్ పెట్టి
3 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో మాత్రమే మనం ఉడికించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం డబల్ నీళ్లు పోసాం కాబట్టి హై ఫ్లేమ్లో ఉడికిస్తాము. స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారబెట్టాలి. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూసినట్లయితే రొయ్యల బిర్యానీ రెడీ అయిపోయింది. ఇది తినడానికి మా బాబు రెడీగా ఉన్నాడు. అంతే, ఎంత రుచికరమైన రొయ్యల బిర్యానీ లేదా రొయ్యల పులావ్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా మీరు ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. మరికొన్ని రెసిపీస్ కోసం అత్తమ్మ టీవీ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే కొత్తగా పెట్టే అప్డేట్స్ మీ మొబైల్లోకి వెంటనే వస్తాయి. మరికొన్ని రుచికరమైన వంటల్ని ఇలా ఈజీగా నేర్చుకోవడానికి అత్తమ్మ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.